అందరికీ శుభోదయం। ఈ రోజు మనం మంజీరా పాఠం చెప్పుకుందాం। మంజీరా అనేది నది పేరు। మరి మంజీరా నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రవహిస్తుందో చూద్దాం। ఈ మంజీరా నది మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండలో పుట్టింది। మరి మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ మూడు రాష్ట్రాలలో మంజీరా నది ప్రవహిస్తుంది। మరి మంజీరా నదిపై ఎన్ని ఆనకట్టలు ఉన్నాయి అంటే 3। నిజాం సాగర్ ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు, ఘనపురం ప్రాజెక్టు, 3 ఆనకట్టలు అనొచ్చు, ప్రాజెక్ట్స్ అనొచ్చు। 3 ప్రాజెక్టులు కట్టిరు। 3 రాష్ట్రాలలో మంజీరా నది ప్రవహిస్తుంది। ఇది గోదావరి నదికి ఉపనది। మరి గోదావరి కూడా మహారాష్ట్రలో నాసిక్లో పుట్టింది, ఇదేమో బాలాఘాట్లో పుట్టింది। గోదావరి నదికి ఉపనది ఇది మంజీరా నది। మరి ఇది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది తెలంగాణలో అని అంటే మెదక్, నిజామాబాద్ 2 జిల్లాలలో ప్రవహిస్తుంది। ఇప్పుడు కవి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు। మరి కవి పేరు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు। కాలం ఆయన ఎప్పుడు జన్మించాడు అంటే 30వ తారీఖు 6వ నెల 1930 నుండి 29/10వ నెల 2005 వరకు। మనం ఎందులో ఉన్నాం, ఏ సంవత్సరము అంటే 2025। ఆయన 2005 అంటే ఒక 20 సంవత్సరాల క్రితమే ఆయన మరణించాడు। మరి ప్రాంతం సిద్దిపేట జిల్లా। అప్పుడు ఇది మెదక్ జిల్లాలో ఉంది, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉంది। అంటే మనకు జిల్లాలు పెరిగినాయి కాబట్టి మారిపోయింది అదే। మరి తల్లిదండ్రులు రామక్క, రంగాచార్యులు। రచనలు తిక్కన, రామదాసు, ఈ 2 పద్య కావ్యాలు, మంజీరా నాదాలేమో గేయ కావ్యము, వివేక విజయం, ఈ 4 కాకుండా 40 పుస్తకాలు కూడా రాశారు। ఇంకా 40 పుస్తకాలు రాశారు। మరి ఆయనకు ఉన్న బిరుదులు కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి, ఈ 3 ఆయనకి బిరుదులు। ఇంకా ఓయు అంటే ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది అని। అంటే డాక్టరేట్ ఎప్పుడు వస్తుంది అంటే పిహెచ్డి పూర్తి అయితే డాక్టరేట్ పట్టా వస్తుంది। తర్వాత ఈయన శైలి అంటే ఆయన స్టైల్ ఎలా ఉండేది, ఆయన ఏ భాషలో రాసేది అంటే తెలంగాణ భాష ఇంపు సొంపులతో సరళమైన భాషలో రచించాడు। ఇంపు సొంపు, సొంపు అంటే అందము, ఇంపు అంటే వినడానికి అందంగా ఉండేది, చెవులకి ఇంపుగా ఉంది అని। అంటే ఆయన భాష, ఆయన పదాలు తెలంగాణ స్వచ్ఛమైన తెలంగాణ భాషలో వినడానికి అందంగా అందమైన పదాలు పెట్టి ఆయన రచన అనేది సాగింది। అది కూడా ఎలా ఉంది, సరళమైన పదాలతో, భాషలో సరళమైన సులభమైన పదాలు, వాటికి నువ్వు ఏ నిఘంటువులో కూడా అర్థాలు వెతకాల్సిన పని లేదు। నిఘంటువు అంటే డిక్షనరీ, ఈ హార్డ్ వర్డ్ ఉంది ఎక్కడ వెతకాలి అనాల్సిన అవసరం లేకుండా నువ్వు మంజీరా పాఠం సొంతంగా చదువుకున్నా నీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది। మరి ఇప్పుడు పాఠం ఉద్దేశం చూడండి। పాఠాన్ని మరి మంజీరా నదిని మనకి ఏ ఉద్దేశం, పర్పస్ అంటారు కదా, ఏ ఉద్దేశంతో పాఠం పెట్టారో చూద్దాం। పాడి పంటలకు, సిరి సంపదలకు నదులే మూలం। తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి। అన్నదాతలు అనగా మనకు అన్నం పెట్టేవాళ్ళు, దానం ఇచ్చేటోడు। మనకు అన్నాన్ని ఎవరు దానంగా ఇస్తున్నారు అంటే రైతులు, వాళ్ళు పండిస్తున్నారు కాబట్టి మనకి ఇస్తున్నారు కాబట్టి అన్నదాత అని పిలుస్తారు। మరి రైతులకి అండగా ఉంది అంటే నీళ్ళే కదా పంటలు పండడానికి, కాబట్టి ఈ నది, ఈ ప్రాజెక్టులు రైతులకి ఆసరాగా ఉన్నాయి। ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం। పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటారు కదా, మనకు కనిపించి కనిపించకుండా, ప్రత్యక్షంగా అంటే మనకు ఎదురుగా నది నీళ్ళు ఎదురుగా ఎలా ఉపయోగపడుతున్నాయి, మనకు ఎదురుగా లేకపోయినా ఉపయోగపడుతున్నాయి। అంటే మనం డైరెక్ట్గా నదిలో నుండి నీళ్లు తాగితే ప్రత్యక్షంగా మన నీళ్ళని వాడినట్టు, పరోక్షంగా అంటే ఆ నది నీళ్ళతో పవర్ చేయొచ్చు, కరెంటును తయారు చేయొచ్చు, వ్యవసాయానికి వాడవచ్చు, వ్యవసాయానికి వాడితే అవి అన్నంగా పంటగా మారి మనం తింటున్నాం, అది పరోక్షం। పాఠ్యభాగ వివరాలు। ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది। గేయం పాట, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది। ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు అనే గేయంలోనిది।
ఇక్కడ 3వ రచన ఉంది కదా, ఇందులో నుండే మనకి మంజీరా పాఠం తీసుకోబడింది. ప్రవేశిక. జలధారలు ప్రాణకోటి జీవనాధారాలు, అందుకే మానవ జీవితం అంతా నదీ పరివాహాల్లో విస్తరించింది. ముఖ్య పట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదులను ఆనుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజీరా ఒకటి. ఆ నదీమ తల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. మరి జలధారలు ప్రాణకోటికి జీవనాధారాలు. జలధార అంటే నీటి ధార. మరి ఆ నీళ్లు ఉంటేనే మన ప్రాణం నిలబడుతుంది. అన్నం లేకుండా 4 రోజులు వారం రోజులు ఉండొచ్చు నీళ్లు తాగి, కానీ నీళ్లు లేకుండా ఒక రోజు కన్నా అసలు ఒక రోజు కూడా కష్టం. పొద్దున్నుంచి సాయంత్రం వరకే కళ్ళు తిరిగిపోతాయి. కాబట్టి నీళ్ళే ప్రాణానికి ఆధారము అని చెప్తున్నారు. చినుకులు కాలువలై, వర్షం పడ్డ చినుకులన్నీ కాలువై, కాలువలు నదులై తాగునీరు సాగు. తాగునీరు తాగడానికి, సాగునీరు అంటే సాగు అంటే వ్యవసాయము అని అర్థం. వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి, మనం తాగడానికి ఉపయోగపడుతున్నాయి, ఇంకా మనిషికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాయి. అందుకే నది ఎక్కడైతే ఉందో పట్టణాలు నగరాలన్నీ నీటి వసతి నుండే నది పక్క నుండే ఊర్లు పట్టణాలన్నీ వస్తాయి. నీళ్ళు లేని దగ్గర జనాలు ఉండరు కాబట్టి. ఇప్పుడు పాఠంలోకి రండి. నీ కంకణక్వనముని నదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందెలి పాటుగనినంత పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరకు పండించెదవు. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరకు పండించెదవు. చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత చెయ్యని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరు సగెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణమ్ములను తోబుట్టు వలె ప్రేమించి ధాన్య రాసులను నంపి తరచు పోషించెదవు. పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణమ్ములను తోబుట్టు వలె ప్రేమించి ధాన్య రాసులను పంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. భావం చూడండి. నీ కంకణక్వనము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. ఇక్కడ కంకణ క్వనము, క్వనము అంటే శబ్దము, కంకణ అంటే గాజులు. ఇప్పుడు ఇంట్లో చూడండి గాజులు అది మువ్వల శబ్దం రాగానే టకటక అమ్మొచ్చేస్తుంది అని మనకు అర్థమైపోయి మనం సెట్ అయిపోతాం. ఒకవేళ ఏదైనా అల్లరి చేస్తున్నా కూడా అమ్మొచ్చి కొట్టే అమ్మ అనుకోండి, అమ్మొస్తుంది అని సెట్ రైట్ అయిపోతాం. దేనివల్ల? శబ్దం వల్ల, గాజుల శబ్దం వల్ల. అట్లే అమ్మ నీ శబ్దం వల్ల. మరి నది యొక్క శబ్దం ఏంటి? జల జల అనే శబ్దం వినిపించగానే దాని ప్రవాహం దగ్గర పోయి వినపడండి. జల జల గలగల అనే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినపడగానే, నువ్వు కనిపించకున్నా సరే శబ్దం వినిపించగానే, కర్షకుడు అంటే రైతు, రైతు యొక్క నాగలి అంటే పొలం దున్నే పనిముట్టు,
మీరు ఊర్లలో పొలాలకి వెళ్తే ఇప్పుడు నాగళ్ళు కనిపించడం కూడా తగ్గిపోయింది. కానీ నాగలి అని అంటే పొలం దున్నడానికి ఉపయోగించే పరికరం. మరి నాగలి కదిలి ముందుకు సాగుతుంది అంటే పోతుంది అంటే సిద్ధమై తయారైంది అని అర్థం. ఇంకేమన్నాడు, నీ చేతి చలువ చిందిలిపాటు గనినంత పైరు పచ్చలు కనుల పండువుగా విలసిల్లు. చలువ అంటే చల్లదనము, మంచితనము అని అర్థం. మరి నీ చేతి వల్ల మనం ఒక్కొక్కరు ఎవరన్నా ఇస్తే అమ్మ నీ చేయి చల్లనిది అంటే మంచిది అని అర్థం. వాళ్ళు మన అవసరాన్ని గమనించేదాన్ని ఇస్తే నీ చేయి చల్లందమ్మా, నీ దగ్గరకు వస్తే పని అవుతుందని తెలుసు అంటుంటారు కదా. అట్లా అమ్మ నీ చేయి చలువ వల్ల, అమ్మకేం చేయలేదు, నదికి చేతులు కాళ్ళు ఉండవు, కానీ నీ మంచితనం వల్ల, నీ చేయి వల్ల, నీ మంచితనం వల్ల ఇంకేమైతుందంట, పైరు పచ్చలు కనుల పండువగా విలసిల్లు. నీ చేయి చలువ వల్ల అంటే నీ రాకడ వల్ల, నీ నది ప్రవాహం, నీ నీళ్లు రావడం వల్ల మా పైరు అంటే పంటలు, మా పైరు పచ్చలు, పైరు పచ్చలు అంటే మా పైరు పంట పచ్చగా చూడడానికి కన్నుల పండుగగా కనిపిస్తుంది. కన్నులకి పండుగ అవుతుందా అంటే మనం పండుగ చేసుకున్నాం కదా, ఇప్పుడు వినాయకుని పండుగ అనుకున్నాం. మరి కంటికి పండుగ ఏది అంటే కంటికి ఆనందాన్ని ఇచ్చే ప్రతిదీ కంటికి విందుగానే పండుగగానే కనిపిస్తుంది. మరి పచ్చదనాన్ని అంతా చూడండి, మీరు పొలాలలోకి వెళ్ళి ఆ పచ్చదనాన్ని చూస్తే కంటికి చూడడానికి అబ్బా మనం కొన్ని సీనరీలు చూడడానికే వెళ్తాం. అది చూస్తే కంటికి ఆనందం కలుగుతుంది. అంటే నీ మంచితనం వల్ల మా పంటలన్నీ పడి మా కన్నులకి పండుగగా కనిపిస్తుంది. మరి నువ్వు ఎంత చల్లని దానవే మంజీరా, నువ్వు ఎంత తీయని దానివి అంటే మంజీరా నీళ్ళు, నది నీళ్ళు చల్లగా ఉంటాయి. మీరు దిగి కాలు పెట్టండి ఎంత చల్లగా ఉంటాయో. చల్లగా ఉన్నాయి, తాగడానికి ఇంకా తీయగా ఉన్నాయి. మరి తీయగా అంటే కొన్ని నీళ్ళు ఉప్పగా ఉంటాయి, సముద్రపు నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, తాగడానికి పనికిరావు. నది నీళ్ళు తీయగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, నువ్వు ఎంత మంచి దానివి అని చెప్తున్నాడు. మరి ఎవరు కవి? ఆయన దృష్టితో చెప్తున్నాడు ఈ పాఠాన్ని. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరకు పండించెదవు. గిడసబారిన పుడమి, పుడమి అంటే నేల, గిడసబారడము అంటే గట్టిగా అయిపోవడము. ఆ నీళ్ళు లేక నేలంతా గట్టిగా బీడుపడిపోయింది. ఆ నేలలో ఎడద అంటే హృదయం, గుండెని కరిగించావు, చేదైన నేలలో చెరుకు పండించదము అని చెప్తున్నాడు. మరి నేలకి హృదయం ఉంటుందా అని అంటే ఉంటుందా అంటే మనం అనుకుంటే ఉంటుంది. మరి నేల యొక్క గుండెని తడిపినవు అంటే నేల లోపలి భాగాన్ని తడిపినవు. మన లోపల గుండె ఉన్నట్టే నేలకి కూడా ఉంది, దాన్ని నువ్వు తడిపావు అని చెప్తున్నాడు. ఆ నేల తడవడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న విత్తనాల వల్ల చెట్లు అనేవి పెరుగుతాయి. ఇక్కడ మరి ఇంకేం చెప్తున్నాడు, ఎండిపోయిన నేలలోకి నీళ్ళను పంపించడం వల్ల దాని గుండె కూడా కరిగింది. కరిగి ఏమైందంట, చేదుగా ఉన్న పొలాలలో తీయని చెరుకు పంటలు పండించాము అని చెప్తున్నాడు. మరి నేల చేదుగా ఉంటుందా అంటే మనం కష్టాన్ని దేంతో పోలుస్తాం, చేదుతో. సంతోషాన్ని, ఆనందాన్ని తీయదనంతో. మనకి ఏదైనా మంచి విషయము, సంతోషకరమైన వార్త తెలవగానే ఫస్ట్ తీసుకపోయి తీయని చక్కెర స్వీటు పంచుకుంటాం, అంటే అది తీయదనానికి గుర్తు. కష్టాలన్నీ చేదుతనానికి. ఇక్కడ పొలం కూడా ఎండిపోయింది కాబట్టి చేదైన నేల అన్నాడు. ఆ చేదైన నేలలో మేము చెరుకు పండిస్తాము, నీ రాకడ వల్ల, నేల గుండె తడవడం వల్ల అని చెప్తున్నాడు. ఇంకా చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా పొలము చేకూర్చెదవు. చేవ అంటే శక్తి, సత్తువ అని అర్థం. మరి చెరువులు, నదులు ప్రవహించినప్పుడు చూడండి ఒండ్రు మట్టి అని మెత్తటి సన్నని మట్టి కనిపిస్తుంది. ఆ చెరువులలో నీళ్ళు ఎండిపోయిన తర్వాత కూడా మెత్తటి మట్టి ఉంటుంది ఆ కొనలలో చివర్లో. ఆ మట్టిని తెచ్చి తవ్వుకొని వచ్చి పొలాలలో వేస్తే ఎరువుగా, కాంపోస్ట్ ఎరువు అంటే ఎరువుగా ఉపయోగపడుతుంది. అంటే నది నీళ్ళు తాగడానికే కాదు, దాంట్లో వచ్చే సారవంతమైన మెత్తటి మట్టి కూడా పొలాలకి ఎరువుగా వేస్తే బలాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎంత చల్లని దానవే మంజీరా, ఎంత తీయని దానవే.
ఇంకా ఆనాడు కుతుబు సుల్తాన్ నిలిపిన పురము భాగ్యనగరములోన. మరి భాగ్యనగరము అనగా హైదరాబాద్కు ముందు పేరు భాగ్యనగర్, ఇప్పుడు మారి హైదరాబాద్గా పిలువబడుతుంది. మరి భాగ్యనగరాన్ని ఎవరు నిలిపిరు అని అంటే కుతుబ్ సుల్తాను నగరాన్ని నిర్మించిండు అని ఇక్కడ చెప్తున్నాడు. కుతుబ్ సుల్తాన్ కట్టిన భాగ్యనగరంలో ఉన్న పౌరులకు నువ్వు ఏం వసించు అంటే నివసించు ఉండే వాళ్ళకి, అక్కడ ఉన్న ప్రజలకి పంచదారను పోలు మంచి నీరు ఒసగెదవు. ఒసగడము అంటే ఇవ్వడము, పంచదార అంటే చక్కెర లాంటి తీయనైన నీళ్ళని నీవు అందిస్తున్నావు, ఇస్తున్నావు అని చెప్తున్నాడు. మరి ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే మంజీరా అని చెప్తున్నాడు. కింద పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి, కూర్మి అంటే ప్రేమతో, పల్లెటూళ్ళను కూడా ఈ మంజీరా నది అంట పల్లెటూళ్ళను కూడా ప్రేమతో, తల్లి ప్రేమతో పిల్లల్ని ఎలా ప్రేమించి లాలించి ముద్దు చేస్తుందో నువ్వు కూడా పల్లెటూళ్ళను అలా చేస్తున్నావు. ఇంకా స్నానపానాదులకు నీవు స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పానాదులు అంటే తాగడానికి, స్నానానికి, తాగడానికి, మిగతా కార్యక్రమాలు పనులు చేసుకోవడానికి, నీళ్లతో అవసరమైన పనులన్నీ చేసుకోవడానికి నువ్వు సమకూరుస్తున్నావు. అంటే నువ్వు ఒక దగ్గర నీటి వసతిని కల్పిస్తున్నావు అని చెప్తున్నాడు. పట్టణమ్ములను తోబుట్టు వలె ప్రేమించి, పల్లెటూళ్ళని తల్లిలాగా లాలిస్తున్నావు, పట్టణాలను కూడా నువ్వు తోబుట్టువు, తోడ పుట్టిన వాళ్ళు, సిబ్లింగ్స్ అంటారు కదా, అట్లా మంజీరా నది పట్టణంలో ఉన్నోళ్ళనేమో అక్క చెల్లెల అన్నతమ్ములలాగా, పల్లెల్లో పల్లెలనేమో తల్లిలాగా లాలిస్తుంది. వీళ్ళనేమో ప్రేమించి ఏం చేస్తుందంట, ధాన్య రాశులను నంపి తరచు పోషించెదవు. పల్లెటూళ్ళ గురించి ఇప్పుడు చెప్తుంది. పల్లెటూళ్ళను లాలించింది, ప్రేమించింది, పట్టణమ్ములను తోబుట్టు వల్ల ప్రేమించి ధాన్య రాశులను నంపి తరచు పోషించెదవు. తరచుగా అప్పుడప్పుడుగా కాకుండా ఎప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే పల్లెల్లో పెరిగిన ధాన్య రాశి అంటే కుప్ప అని అర్థం. ఎక్కువ ఇంత పెద్ద కుప్ప అని అర్థం. ధాన్యాలతో నిండిన కుప్పలను అంటే ధాన్యాన్ని, వరి కానీ, గోధుమలు, జొన్నలు, ఏవైనా ఇప్పుడు మనం తినే ప్రతిదీ, బేకరీలో తినే ప్రతి ఫుడ్ అయినా పల్లెటూరు నుండి వచ్చిన గింజలు, ధాన్యాల వల్లనే పిండిగా మారి రకరకాల వస్తువులు తింటున్నాం. కాబట్టి పల్లెటూళ్ళల్లో పండిన పంట అంతా నువ్వు అక్కచెల్లెలు అనుకొని పట్టణానికి పంపిస్తున్నావు, ఇంకా పోషిస్తున్నావు అని చెప్తుంది. కాబట్టి నువ్వు ఎంత చల్లని దానవే మంజీరా, ఎంత తీయని దానవే అని చెప్తుంది. నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.